శిలువ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఎంతటి ఘోర పాపులమైనప్పటికీ, ఎంత అవిధేయత కలిగిన వారమైనప్పటికీ, అనుదినము మనము వాక్యం ధ్యానించక నిర్లక్ష్యం ఉన్నప్పటికీ ప్రేమ మటుకు మారడం లేదు. ఆయన 2020 సంవత్సరాల కిందట ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమ ఇప్పటికీ ఎన్నటికీ తరగని ప్రేమ, మారని ప్రేమ యేసయ్య ప్రేమ. ఎటువంటి పాపికైనా సిలువలో క్షమాపణ దొరుకుతుంది. అయ్యా నేను ఘోరమైన పాపిని అని ఆయన సిలువ యొద్ద ఆయన సన్నిధిలో నోటితో ఒప్పుకుంటే ఆ యొక్క పాపం నుంచి విడిపించబడతాం, క్షమాపణ దొరుకుతుంది. ఆ క్షమాపణ ప్రభు మాత్రమే మరి క్షమించగల అధికారం గల దేవుడు. ఎంతటి పాపినైనా కానీ యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మన హృదయాలు ప్రభువుకు అప్పగించినట్లయితే, ఇంకా మన మారు మనసు పొందనట్లయితే, మరి మారు మనసు పొంది ఆయన సన్నిధిలో